చదువు సుప్రీం టీవీ ప్రేక్షకులకి హార్దికంగా నమస్కారం. నేను డాక్టర్ అస్లం, ఆర్థోపెడిక్ సర్జన్ వైజాగ్లో గత 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజుల్లోని ఐటీ ఇండస్ట్రీ బాగా పెరిగింది, కంప్యూటర్ టెక్నాలజీ సైన్స్ బాగా పెరిగింది. కానీ దాంతో వచ్చే కొన్ని హజార్డ్స్ కూడా వచ్చాయి. లక్షల మంది ఇట్లాంటి ఐటీ ఇండస్ట్రీలోని పనిచేస్తున్నారు. ఒక హజార్డ్ ఏంటంటే వాళ్ళు 10 నుంచి 12 గంటలు ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నారు. బయటికి ఎక్స్పోజర్ లేదు. కంటిన్యూస్గా ఒక కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ అంటాం, టెంపరేచర్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లోని వాళ్ళు పనిచేస్తున్నారు. స్ట్రెస్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. పాస్చర్స్ వాళ్ళు కంటిన్యూస్ కూర్చొని చేసే పని ఎక్కువ ఉంటుంది. మెంటల్గా వాళ్ళు స్ట్రెస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆక్యుపేషనల్ హజార్డ్ అంటాం దాన్ని. సో ఈ టెక్నాలజీ పెరిగే వల్ల కూడా కొన్ని ఫిజికల్ ఇష్యూస్, మెడికల్ ఇష్యూస్ క్రాపప్ అవుతున్నాయి. దాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇది మీ ముందు ఒక మోడల్ నేను చూపిస్తున్నాను. ఇది మొత్తం మన స్పైన్, మెడ నుంచి బ్యాక్ వరకు. దీన్ని సర్వైకల్ స్పైన్ అంటాం, 7 ఎముకలు. తర్వాత ఉన్న 12 ఎముకలు థొరాసిక్ స్పైన్. దాని కింద ఉన్న 5 ఎముకలు లంబార్ స్పైన్. ముందు ఎపిసోడ్లోని లంబార్ స్పైన్ సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేసాం. ఇప్పుడు డిస్కస్ చేసేది చాలా ముఖ్యమైన సర్వైకల్ స్పైన్ ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. లాంగ్ డ్యూరేషన్ సిట్టింగ్, కంటిన్యూస్గా మానిటర్ మనం చూస్తున్నాం, లేదా మనం సోషల్ మీడియాలోని మొబైల్స్ చూస్తున్నాం. ఆ పోస్చర్ మనకి ఎనటమికల్ పొజిషన్ నుంచి 15 to 30% వేరియేషన్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఒకవేళ ఈ ఎనటమికల్ పొజిషన్ నుంచి మనం ముందుకి ఒక 4 degrees to 5 degrees ముందుకి వెళ్ళినా కూడా అట్లీస్ట్ 5 to 7 kgs నెక్ మసిల్స్ మీద పెరుగుతుంది. అట్లానే ప్రతి 4-5 degreesకి 5 to 7 kgs పెరుగుతుంది. 10 degreesకి వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ 15 kgs మీ సర్వైకల్ స్పైన్ మజిల్స్ మీదకి వస్తుంది. ఇప్పుడు మీ అందరూ ఉన్న పొజిషన్, మీరు కూర్చొని చేసే పనులు, టీచర్స్ కూడా అట్లా ఇవన్నీ చేస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ చూసే వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇంకో విషయం, అదే కాకుండా ఈ థొరాసిక్ స్పైన్ కూడా ముందుకి వాళ్తుంది. అట్లాగే లంబర్ స్పైన్ మీద ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సో మీ మొత్తం స్పైనల్ అలైన్మెంట్ నార్మల్ నుంచి 15 to 20% మారిపోతుంది. దానివల్ల కాన్స్టెంట్గా ఇట్లాగ ఉండే వల్ల కండరాలు వీక్ అయిపోతాయి. అప్పర్ బ్యాక్ మసిల్స్ ఏదైతే మీ సర్వైకల్ స్పైన్ని సపోర్ట్ చేస్తున్నాయో, మీ పెక్టోరల్ గడ్స్ అంటే షోల్డర్స్ని సపోర్ట్ చేస్తున్నాయి వెనకాతల నుంచి దాన్ని ముందుకు పెట్టడానికి, వెనక పెట్టడానికి, అవన్నీ కూడా వీక్ అయిపోతున్నాయి. సో మీరు చూస్తే ఈ మధ్య పిల్లల్ని ఎక్కువైతే ఎవరైతే సోషల్ మీడియా ఎక్కువ చూస్తున్నారో, మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారో, పీసీస్ ఎక్కువ వాడుతున్నారు, ల్యాప్టాప్స్ ఎక్కువ వాడుతున్నారు, వాళ్ళ పోస్చర్ ఇట్లాగైపోతుంది. అంటే ఈ 2 భుజాలు ముందుకు వచ్చేస్తున్నాయి, నెక్ ఇట్లాగైపోతుంది. వాళ్ళ నెక్ ఇట్లాగా ఇప్పుడు పైకి చూడాలి అంటే ఓన్లీ ఈ మూవ్మెంట్ చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ అబ్నార్మల్ సర్వైకల్ స్పైన్ అండ్ థొరాసిక్ స్పైన్ పొజిషన్. ఈ లోపల క్రానిక్గా ఈ పొజిషన్ ఉండే వల్ల మీ అప్పర్ బ్యాక్ మసిల్స్ అవన్నీ కూడా స్ట్రెచ్ అవుట్ అయిపోతున్నాయి. సో ఒక లెవెల్ తర్వాత స్ట్రెచ్ అవుట్ అయిపోయిన తర్వాత తిరిగి నార్మల్ పొజిషన్కి రావాలి అంటే చాలా టైం పడుతుంది. చాలా దాని మీద మనం ఫిజికల్ యాక్టివిటీ స్పెండ్ చేయాలి. రెండో విషయం, ఈ ఫిజికల్ విషయం గురించి మనం తెలుసుకున్నాం. మీ బాడీ బయోమెకానిక్స్ దీని మీద పనిచేస్తున్నాయి. బయోకెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన లోపల ఉండే వల్ల యాక్టివిటీ బాగా తక్కువ ఉంటుంది, మసిల్స్ యాక్టివిటీ ఉండదు. మీరు క్లోజ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పాను, దాంట్లోని మీకు సన్లైట్ ఎక్స్పోజర్ బాగా తక్కువ. నెలలోని మేబీ 1 hour or 2 hours మీరు బయటికి వెళ్తున్నారు. దీనివల్ల మీ వైటమిన్ డి లెవెల్స్, మీ మినరల్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి. అంటే మీ వైటమిన్ డి లెవెల్ తక్కువ ఉంటే మీరు తినే డయట్లో ఉన్న కాల్షియం బ్లడ్లోకి చేయడానికి కష్టం అవుతుంది. వైటమిన్ డి మీ ఇంటెస్టైన్ నుంచి కాల్షియంని పికప్ చేసుకొని బ్లడ్లోకి తీసుకెళ్తుంది, ఎముకలు తీసుకెళ్తుంది. సో నంబర్ 1, మీ పోస్చర్ తప్పు వస్తుంది, మీ మసిల్స్ వీక్ అవుతున్నాయి, మీ వైటమిన్ డి లెవెల్స్ తక్కువ అయిపోతాయి, అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. 5 to 7 years మీరు పనిచేసిన తర్వాత మీకు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్, మసిల్ ప్రాబ్లమ్స్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్
అమ్ముని రావడానికి అవకాశం ఉన్నాయి. దీంట్లో కంగారు పడవసరం లేదు. దిస్ ఇస్ అ కామన్ థింగ్. బట్ దానికి చర్యలు తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉండొచ్చు. వెరీ సింపుల్. మీ పాస్చర్ కరెక్షన్ చేసుకోండి, మీ టేబుల్ సెట్ చేసుకోండి, మీ ఐ లెవెల్ మీద పీసీ తెచ్చుకోండి, చైర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి 15-20 మినిట్స్కి కొద్దిగా లెగిసి మీరు నిలబడిన పని చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తిరిగి వచ్చి కూర్చోవచ్చు. మీ టేబుల్ మీద హైడ్రేషన్ తప్పకుండా ఉండాలి. వాటర్ ఇంటేక్ పెంచుకోండి. సప్లిమెంట్స్ మీరు తీసుకోవచ్చు. మీకు టైం దొరికినప్పుడు మీరు అవుట్డోర్స్లోని ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోండి. పనికి వెళ్ళే ముందు కానీ, డ్యూరింగ్ ది వర్క్ ఆర్ ఆఫ్టర్ వర్క్ తప్పకుండా 1/2 అవర్ 45 మినిట్స్ మీరు ఫిజికల్ యాక్టివిటీ మీద స్పెండ్ చేయండి. మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండూ బాగుంటాయి. మీరు పని ఎక్కువ చేయగలుగుతారు, లాంగ్ డ్యూరేషన్లో చేసుకోగలుగుతారు. సో దీస్ ఆర్ సింపుల్ రెమెడీస్ బట్ విల్ హెల్ప్ ఇన్ ది లాంగ్ టర్మ్. అది మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ ఈరోజు డిస్కస్ చేసాం. ఉన్నవాళ్ళు ఒకవేళ డౌట్ ఏమైనా ఉన్నారు మీకు, సో మీ స్క్రీన్లో నంబర్స్ మీకు కనిపిస్తున్నాయి, అడ్రస్ కనిపిస్తుంది, మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలని మీకు చెప్తారు. దీంట్లోని మేము చాలా చోట్లను మనం హెల్త్ ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ చేస్తాం. దీంట్లో యోగా ఉన్నది, ఏరోబిక్స్ ఉన్నది, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా మందికి ఎంకరేజ్ చేస్తున్నామని ఆ డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ముఖ్యమంది మన ఇన్స్టిట్యూట్లోని ఆరిఫ్ నర్సింగ్ హోమ్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. దాంట్లో బోన్ డెన్సిటీ, మీ ఎముకలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, మీ నరాలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, మీ బ్లడ్లోని షుగర్ ఎంత అయితే ఉందో, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో, ఏదైతే మనం సాధారణంగా మనం చెక్ చేయం దానిలో వచ్చే జాయింట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయో వాటిని మేము మీకు ఒక మంచి ప్యాకేజ్లోని ఫ్రీగా చేసి పెడుతున్నాం ఎవ్రీ సెకండ్ సాటర్డే. సో మీరు ఈ అవకాశాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరే కాదు, మీ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అవేర్నెస్ పెంచుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హియరింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లోని ఇంకో టాపిక్, మనం ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.